మనందరం తరచుగా వేరే వాళ్ళ నుంచి ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. నీ వల్ల ఈ పరీక్ష కాదేమో, ఇది పాస్ అవ్వాలంటే ఎంతో తెలివి కావాలి, లేదా ఈ పరీక్ష పాస్ అవ్వాలంటే చిన్నప్పటి నుంచి బాగా చదవాలి, ఇంకెన్నాళ్ళు చదువుతారా, వేరే ఏదైనా చేయొచ్చు కదా. ఇలాంటి మాటలు నిజానికి ఎంతో బాధ కలిగిస్తాయి. ముఖ్యంగా ఈ మాటలు మనల్ని నమ్మిన వ్యక్తి లేదా బంధువుల నుంచి వస్తే ఇంకా బాగా బాధ కలిగిస్తాయి. ఈ మాటలు విన్న వెంటనే మనసులో ఏదో అలజడి మొదలవుతుంది. నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు, నన్ను నిరాశపరుస్తున్నారు అని కోపం వస్తుంది. అయితే మనందరం వెంటనే చేసేది ఏంటంటే ఎదుటి వ్యక్తితో వాదన చేయడానికి ప్రయత్నం చేస్తాం. నన్ను ఎందుకు అలా అన్నారు, నేను ఎలా చదువుతానో మీకు తెలుసా, నేను ఎంత కష్టపడతానో మీకు తెలుసా అని వాదనలతో మన పాయింట్ నిరూపించుకోవాలని చూస్తాం. ఇలా చేయడం వలన ఎదుటి వ్యక్తి కంటే కూడా మనకే ఎక్కువ నష్టం జరుగుతుంది, మన మనశ్శాంతి దెబ్బతింటుంది. ఇలా కాకుండా ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో నా అనుభవంతో నేర్చుకున్నది మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ముందుగా మనం ఎదుటివారి మాటలను అంగీకరించాలి. అంటే వాళ్ళు అన్నారు సరే, ఇప్పుడు ఏమైంది, వారు అలా అన్నంత మాత్రాన నిజం అయిపోదు కదా అని మనసులో మనం ఒక్కసారి అనుకొని నవ్వండి. మీకు ఆలోచించడానికి కొంచెం సమయం దొరుకుతుంది. ఆ తర్వాత కొంచెం విశ్లేషణ చేద్దాం. ఎవరైనా ఒక వ్యక్తి ఒక మాట అన్నారు అంటే అది మన గురించి కంటే కూడా వాళ్ళ గురించి ఎక్కువ తెలియజేస్తుంది. ఉదాహరణకు, ఒక మనిషి కోపంలో ఉన్నప్పుడు మాట్లాడితే అరే జీవితం చాలా కష్టం అన్నట్టు మాట్లాడతారు. అదే ఆశగా ఉన్నప్పుడు మాట్లాడితే అరే మరోసారి ప్రయత్నం చేయరా అని అంటూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే ఏ ఒక్కరి మాటలు కూడా మనం పర్సనల్గా తీసుకోకూడదు. అలాగని మంచి ఉంటే మాత్రం తప్పకుండా తీసుకోవాలి. అయినా మనకు మాత్రం ఏం తెలుసు, ఆ వ్యక్తి జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయి ఉండవచ్చు. అందుకే మిగతా వాళ్ళు దేనికైనా పెద్ద ఆశయానికి ప్రయత్నం చేస్తే తనలాగా మిగిలిపోతారేమో అన్న ఆవేదనలో మనల్ని నిరాశపరిచి ఉండొచ్చు. ఏది ఏమైనా తిరిగి వేరే వాళ్ళకి సమాధానం చెప్పాలనుకోవడం తప్పు. అలా చెప్పినా మనకు వచ్చేది ఏముండదు, వాళ్ళకి పోయేది ఏముండదు, ఒక శాడిస్టిక్ హ్యాపీనెస్ తప్ప. మనం చేయాల్సింది మరియు చేయగలిగింది కూడా ఒక్కటే. ఆ అవివేకంతో అంధకారంలో ఉన్న ఆ వ్యక్తి పట్ల జాలి చూపించి నవ్వుతూ క్షమించాలి. వారి కోసం కాకపోయినా కనీసం మన కోసమైనా క్షమించాలి. చివరికి మన ప్రయాణం, మన సవాళ్ళు, మన విజయం, మిగతావన్నీ నాయిస్ అంతే. దృష్టి మొత్తం మనం నమ్మిన దాని మీదే పెట్టి కష్టపడదాం. ధన్యవాదములు. అయితే ఇప్పటి వరకు ఎదుటివారి మాటలు మనకి నిరాశ కలిగించేలా ఉంటే మనం అలాంటి సందర్భంలో ఏం చేయాలి అని చూసాం. కానీ కొన్నిసార్లు ఈ ప్రయాణంలో అరే నా వల్ల అవుతుందా అని మనలో ఆ ప్రశ్న మొదలవుతుంది. ఈ ప్రశ్నను ఎలా డీల్ చేయాలి అని తరువాత వీడియోలో చర్చిద్దాం.